హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జుహిత్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు 24th అండ్ ఇట్స్ ఫ్రైడే. ఈరోజు పిన్ని వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ. దానికి చిన్న చిన్న ప్రిపరేషన్స్ కొన్ని చేసుకోవాలి. ఫస్ట్ అయితే కేక్ తీసుకురావాలన్నమాట. నేను ఆర్డర్ చేయలేదు, డైరెక్ట్ అక్కడ ఉంటాయి కదా తీసుకొచ్చేద్దాం అనుకున్నాను. ఐ హోప్ ఐ గెట్ ఏ బిగ్ సైజ్ వన్. కొంచెం బిగ్ సైజ్ లేకపోతే 2 కేక్స్ తీసుకొని వస్తాను, ఎందుకంటే మేము చాలా మెంబర్స్ కదా, ఫ్యామిలీ అంతా వస్తున్నారు. సో సరిపోతుందో లేదో అని చెప్పేసి ఇఫ్ ఇన్ కేస్ చిన్నవి 2 తీసుకొస్తాను, పెద్దది లేకపోతే 2 కట్ చేస్తారు. బాబాయ్ ఒకటి కట్ చేస్తారు, పిన్ని ఒకటి కట్ చేస్తుంది. సో అట్లా అనుకుంటున్నాను. ఇప్పుడు మనతో పాటు కంపెనీకి డాలీ వస్తూ ఉందంట. ఇద్దరం రెడీ కాలేదు. నేనైతే ఓన్లీ లిప్స్టిక్ వేసుకొని టోటల్ బ్లాక్ వేసుకున్నాను, ఎందుకో ఈరోజు మొత్తం బ్లాక్ వేసుకోవాలనిపించింది నాకు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు మనకు నిరంజన్ కూడా లేడు. నిరంజన్ బెంగళూరుకి వెళ్ళాడు, బికాజ్ మన ఫర్నిచర్ అంతా అక్కడ రెడీ అయిపోయిందంట. సో ఫైనల్ పేమెంట్ ఉంటే అది సెటిల్ చేయడానికి నిరంజన్ని పంపించేసాము. కాకపోతే ఫర్నిచర్ ఈరోజు తీసుకురావట్లేదు, బికాజ్ ఈరోజు పిన్ని వాళ్ళ మ్యారేజ్ డే అండ్ టుమారో ఒక మ్యారేజ్కి అటెండ్ అయ్యేది ఉందన్నమాట. సో ఈరోజు రేపు కొంచెం బిజీగా ఉంటాము. అందుకని చెప్పేసి అంటే మేము బిజీగా ఉంటాము అండ్ బాబాయ్ కూడా బిజీగా ఉంటాడు. బాబాయ్ కూడా వెళ్ళాల్సి వస్తుంది కదా, పిన్ని వాళ్ళది మాది ఇద్దరిది ఫర్నిచర్ అన్నప్పుడు మా అజిత్ వెళ్తున్నాడు అండ్ బాబాయ్ వెళ్తున్నాడు అనమాట. బికాజ్ 2 టేక్ కేర్ చేయాలంటే అజిత్కి ఒకటే కొంచెం కష్టం అని చెప్పేసి. సో మండే అనుకుంటున్నాము, మండే వెళ్ళి ఫర్నిచర్ తీసుకురావాలి అనుకుంటున్నాము. మేబీ సండే నైట్ వెళ్తే మండేకి వస్తుంది అనుకుంటా, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. అండ్ ఈసారి ఫిట్టింగ్స్ అన్ని చేయడానికి వాళ్ళే వస్తున్నారంట. నేను ఆ డీటెయిల్స్ అన్ని తర్వాత మీతో వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. అండ్ న్యూ ఇయర్కి ఇంకా కరెక్ట్గా 7 days ఉంది. ఈ వ్లాగ్ పోస్ట్ చేసేసరికి మేబీ ఒక 5 days లేదంటే 4 days ఉంటుందేమో. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. అంటే ఒక ఇయర్ ఎండ్ని ఇంకా ఫుల్ హ్యాపీ మూడ్తో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో యా, ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం వెళ్ళేసి కేక్ తీసుకొని వచ్చేద్దాము. డాలీ కూడా సేమ్ నా అలాగే వచ్చిన తర్వాత ఇద్దరం రెడీ అవుతాము. అండ్ దిస్ చైన్ ఐ గాట్ ఫ్రమ్ అమెజాన్. బ్లాక్లో చాలా మంచిగా కనిపిస్తుందని చెప్పేసి వేసుకున్నాను. లింక్ దొరికితే డెఫినెట్లీ ఇస్తాను. స్వెట్ షర్ట్ నిన్న చూపించాను కదా వ్లాగ్లో, అదే ఒకసారి మీకు ఫుల్ అవుట్ఫిట్ చూపించేస్తాను. ఫస్ట్ మనం ఇక్కడ డాలీ మేడం గారిని పిక్ చేసుకోవడానికి వచ్చాము. తను కేక్ సెలెక్ట్ చేస్తా అంటుందన్నమాట. నచ్చిందే తీసుకుంటుందంట, బికాజ్ వాళ్ళు ఒకటి కట్ చేస్తారంట అండ్ వాళ్ళ మమ్మీ వాళ్ళకి ఇంకొకటి కావాలంట. సో అలా అనుకున్నాము. డాలీ హెయిర్ ఎంత లాంగ్గా ఎంత ఫాస్ట్గా పెరిగిపోతుంది కదా, తనకు కూడా న్యూ ఇయర్ మేక్ ఓవర్ ఏదో కావాలంటే అది నేను నెక్స్ట్ బ్లాగ్లో పోస్ట్ చేస్తాను. యూజువల్గా మండేస్ మనం వీడియోస్ పోస్ట్ చేయం కదా, కానీ టుమారో డెఫినెట్లీ అప్లోడ్ చేస్తాను. సో దట్ మనం న్యూ ఇయర్ ఇంకా ఫుల్ ఆన్ బ్లాస్ట్, ఫుల్ ఆన్ ఎంజాయ్మెంట్తో క్లోజ్ చేసినట్టు ఉంటుంది అనుకున్నాను. మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ డిసెంబర్ ఎండ్లో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. హోప్ ఫర్ ద బెస్ట్. ఇఫ్ ఇన్ కేస్ ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిపోతే ఐ విల్ డెఫినెట్లీ పోస్ట్ దెమ్. అండ్ నా గ్లాసెస్ లింక్ అడుగుతారు చాలా మెంబర్స్. ఇవేంటంటే అజిత్ తీసుకున్నాడు, కాకపోతే తను ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. సో నేను తీసుకుంటాను అనమాట, బికాజ్ నాకు కొంచెం పెద్ద స్పెట్స్, పెద్ద గ్లాసెస్ అంటే చాలా ఇష్టం. బికాజ్ నా ఫేస్ రౌండ్గా ఉంటుంది కదా, అన్ని టైప్స్ మోస్ట్లీ సెట్ అవుతాయి. అండ్ ఇక్కడ ఏంటంటే బెంగళూరు బేకరీకి వెళ్తున్నాం మేము. అక్కడ యూజువల్గా ఆర్డర్ ఇచ్చినా చేస్తారు, చాలా బాగా చేస్తారు. అండ్ లేదంటే డైరెక్ట్గా మార్నింగ్ టైం వెళ్తే ఇంకా ఎక్కువ మోడల్స్ ఉంటాయన్నమాట. 1 kgవి రెడీమేడ్లో చాలా మటుకు దొరుకుతాయి. అండ్ 2-3 kgsవి ఏదైనా కావాలి కస్టమైజ్డ్ అనుకున్నా కూడా బాగా చేస్తారనమాట. ఎవ్రీ టైం అక్కడికే వెళ్తూ ఉంటాము. అండ్ అనంతపూర్లో అయితే బేకర్స్ మంత్రాల్లో కూడా మంచిగా చేస్తారు, అండ్ బెంగళూరు బేకరీలో కూడా మంచిగా చేస్తారు. ఈ 2 ప్లేసెస్లో మేము చెప్పినట్టు చేస్తారు. అండ్ అలాగే ఆర్డర్స్ కూడా చాలా బాగా త్వరగానే ఇచ్చేస్తారనమాట చెప్పిన టైంకి. సో అక్కడ ఆల్రెడీ రెడీమేడ్లో 2 ఫ్లేవర్స్ నచ్చాయన్నమాట. 2 ఎందుకు తీసుకున్నామంటే మా ఇంట్లో కొంతమంది స్ట్రాబెర్రీ తినరు. ఫేవరెట్ ఏంటంటే పైనాపిల్ చాలా మెంబర్స్ ఇష్టపడతారు మా ఇంట్లో. కాకపోతే ఏంటంటే పైనాపిల్ ఫ్లేవర్ అక్కడ డిజైన్ సరిగ్గా లేదనమాట. సో స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఒకటి, వెనీలా ఫ్లేవర్ ఒకటి తీసుకున్నాము. అండ్ డాలీని అడిగాను ఏమైనా కావాలా అంటే ఇంకేం వద్దని చెప్తుంది ఇక్కడ. అవునా, హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. బాగున్నారా? రెడీ కాలేదు, ఇంకా ఎవరు రెడీ కాలేదు. ఇదో కేక్ ఫ్రిడ్జ్ లో, అంటే ఇది 2 kgs కేక్.
అక్కడ ఉండేది 1 kg, టోటల్ 3 kgs. అది వాళ్ళు పిల్లలు కట్ చేస్తారంట, ఇది మీ ఇద్దరు కట్ చేయాలంట. అది మీ ఇద్దరు, ఇది వీళ్ళిద్దరు. హాయ్. ఇంకో కరెక్ట్ 1/2 hour 45 minutes ఉంది. ఈ లోపల మేము రెడీ కావాలి ఇంకా. అవునవును, రెడీ అయిపోతాము. డాలీ ఇంట్లోకి వస్తానే ఏం మమ్మీ నీ చీర ఇదేనా అంటుంది. లేదు, ఇది మార్నింగ్ కట్టేసుకున్నా. మార్నింగ్ కట్టుకోయింది, పూజ అన్ని చేసుకున్నారా? బాబాయ్ గుడికి పోయినాడా? చూపిస్తాం రా. చూపిద్దాం కదా. స్పెషల్ యానివర్సరీ స్పెషల్. అదో ఎక్స్పర్ట్ కదా, తీసి అన్ని లోపల పెట్టడం. ఒక నిమిషం ఉండి నేను సర్దేస్తాను. అది అవి స్పార్కిల్స్ బయట పెట్టండి, మర్చిపోయి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను కదా, అందుకే అవి బుస్ అవుతున్నాయి. టోస్ట్ వచ్చింది పిన్ని వాళ్ళకి, బ్రెడ్ టోస్ట్ ఆర్డర్ చేస్తాను. బాగా వస్తున్నాయి కదా. 4 లో పెడితే చాలా, నేను 4 లోనే ఇప్పుడు చాలా బాగా వస్తుంది. నేను లింక్ కింద ఇస్తానండి డిస్క్రిప్షన్ లో. పిన్ని వాళ్ళ లేటెస్ట్ మోడల్, సో చాలా బాగుంది. ఇంకా నా దానికంటే బాగుంది, అసలు మారలేదు. 4 లో పెట్టుకుంటే వావ్ స్పెషల్ పూజ. ఆగండి ఫ్లిప్ చేస్తా. ఇంకా ఏమేమి వండినావు ఇంట్లో యానివర్సరీ స్పెషల్? అసలు వంటే చేయలేదు. యానివర్సరీకి అసలు స్వీట్ కూడా అసలు పిన్ని వంటే చేయలేదంట. గులాబ్ జామ్ చేసాం. అమ్మ కూడా గులాబ్ జామున్ చేసింది ఇంట్లో. 2 days నిన్న మొన్న చేసినట్టు గులాబ్ జామ్ చేసా. పొద్దున్నే బయట టిఫిన్ తెస్తానన్నాడు. ఫ్రెండ్ కూడా వచ్చింది యానివర్సరీకి. కరెక్ట్ గా వస్తుంది, ఎప్పుడు ఈడ ఒకటి వస్తుంది నాకు కదా. ఎందుకో స్పెషల్ డేస్ నా ఫ్రెండ్ వచ్చిందంటే ఎవరబ్బా, మన ఫ్రెండ్స్ ఇవే కదా. ఇవే 2 ఈవినింగ్ ఉంది, ఇప్పుడు ఉంది కదా. కరెక్ట్ గా ఎప్పుడు రావు నాకు. ఈవినింగ్ కూడా ఉందండి. మేకప్ వేసుకొని అడ్జస్ట్ చేసుకో. కావు కాదే, అది అట్లే అంటే ఇది కనిపిస్తుంది కదా. హోమ్ టూర్ కావాలా మాది? ఇంకా ఫర్నిచర్ వస్తుంది, వస్తుంది మొత్తం అంతా సెట్ చేసిన తర్వాత హోమ్ టూర్ వస్తుంది మొత్తం. ఇంకా ఇవి రాలేదు కదా టేబుల్స్, రెడీ కావాలంట. సైడ్ టేబుల్స్ రెడీ అయినాయా? అయితే ఫస్ట్ వచ్చింది. అయితే ఇంకేం లేదు, పెండింగే లేదు. ఇంకా మండే అంతా మాది ఇంకా టేబుల్స్ రెడీ కాలేదంట. వాళ్ళే వస్తున్నారు ఫిట్టింగ్ చేసేకి. అవునా? వాళ్ళు మేమే వస్తామన్నారంట. ఎక్కువ కదా ఫర్నిచర్ అందుకు మొత్తం అంతా సెట్ చేసే టైం పడుతుంది కదా. చాలా టైం పడుతుంది, ఒక రోజు అంతా సరిపోతుంది నాకు తెలిసి. అవునవును. ఏంది డ్రైయరా? ఆరలేదని ఇది ఇంకా జుట్టు ఆరిపోతుంది. సరే, నీకు వచ్చిందా? సేమ్ మమ్మీకి నాకు ఇద్దరికి గెస్ట్. ఈసారి ఏమో నన్ను వదిలేసింది అబ్బా, లేకపోతే నాకు వస్తాండి కదా. మామూలుగా అస్సలు ఉండవు కదా ఇట్లా, ఎప్పుడన్నా ఉంది అంటే ఆ రోజు వచ్చేసి ఉంటుంది. అదే నేను పోయొద్దునా ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుంది నాకు. సామాన్లు ఒకటే తుడిచాలి, అంతా అయిపోయింది. సామాన్లు అదే పెద్ద టాస్క్, సామాన్లు తుడిచేదే. మేము పోయి రెడీ అవుతామండి. కేక్ పెట్టేసినావా? సారీ చూపిల్లా, కట్టుకున్నాక చూపిస్తావా? ఏది రెడీగా పెట్టినాడు అన్ని. కట్టేసుకో, మళ్ళీ ఎట్లా వస్తాం కదా, మళ్ళీ కలుస్తాం కదా. ఓకేనా? ఇంటికి వచ్చేసారా ఇప్పుడు కెమెరాతో? విత్ కెమెరా వచ్చినాము, చూద్దాం లైవ్ లో ఏం చేస్తాను. అవునా? కొంచెం డిఫరెంట్. పోయేస్తా నేను. బాయ్. రెడీ అవ్వడానికి అయితే పెద్దగా టైం లేదు. ఫస్ట్ ఇంటికి వచ్చిన వెంటనే ఫేస్ వాష్ చేసుకున్నాను. అండ్ ఐఎమ్ యూజింగ్ మై ఫేవరెట్ ఫేస్ వాష్ ఇక్కడ, డర్మావీవ్ హైడ్రా క్లెన్జర్. చాలా 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 ఇష్టము. ఎస్పెషల్లీ వింటర్స్లో స్కిన్ అయితే అస్సలు డ్రై అవ్వదండి. యూజువల్గా మనకు ఫేస్ వాష్ ఎంత జెంటిల్ ఉంటే అంత బెటర్. అండ్ పింపుల్స్ రావడం కానీ, స్కిన్ డ్రై అవ్వడం కానీ ఇలాంటి ఇష్యూస్ ఏమీ ఉండవు. డెఫినెట్లీ మన సబ్స్క్రైబర్స్లో ఇంకా ఎవరైనా ఫేస్ వాష్ ట్రై చేయకపోతే డెఫినెట్లీ ట్రై చేయండి. బికాజ్ ఇప్పుడు వింటర్ కదా, మన స్కిన్లో pH లెవెల్ బ్యాలెన్స్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎక్కువ టైం లేదు కాబట్టి చాలా బేసిక్ మేకప్ చేసుకుంటున్నాను ఇక్కడ. అండ్ మాయిశ్చరైజర్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. న్యూట్రిడమ్ మాయిశ్చరైజింగ్ లోషన్ యూస్ చేస్తున్నాను ఇక్కడ, విటమిన్ ఈ మాయిశ్చరైజింగ్ లోషన్. సో ఇందులో విటమిన్ ఈ ఉంది కాబట్టి మనకు అంటే ఏ స్కిన్ టైప్స్కైనా ఈ ప్రోడక్ట్స్ అన్ని బాగా సరిపోతాయి. నాకైతే ఎప్పటి నుండో ఆల్మోస్ట్ ఒక 7 months నుండి యూస్ చేస్తున్నాను అనమాట. బిఫోర్ మేకప్ ఇంకా మంచిగా వర్క్ అవుతుంది. అండ్ వింటర్ కదా, ఇంకొంచెం ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను. యూజువల్గా జస్ట్ ఒక చిన్న సైజ్ తీసుకుంటే ఇప్పుడు దానికి డబల్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. చాలా త్వరగా కూడా అయిపోతున్నాయి. లైక్ మంత్లీ ఒక 2-3 times కొనాల్సి వస్తుంది. అండ్ స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. నాకు ఫేస్ ఎక్కువ డ్రై అవ్వదు కానీ బాడీ అయితే చాలా త్వరగా డ్రై అవుతుంది. అందుకని చెప్పేసి ఇక్కడ నేను డర్మావేవ్ మాయిశ్చరైజింగ్ లోషన్ యూస్ చేస్తున్నాను అనమాట. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ వచ్చేసింది ఇది. సో హ్యాండ్స్కి, లెగ్స్కి డెఫినెట్లీ మాయిశ్చరైజ్ చేసుకోండి వింటర్లో. డోంట్ లీవ్ యువర్ స్కిన్ లైక్ దట్. చాలా పగిలే ఛాన్సెస్
ఎక్కువ ఉంటాయన్నమాట. నేనైతే మేకప్ కంటే స్కిన్ కేర్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. మేకప్ అయితే చాలా బేసిక్, జస్ట్ కన్సీలర్ అట్లా అప్లై చేసుకుంటే ఐ విల్ బీ సార్టెడ్. జస్ట్ ఆ రెడ్నెస్ అంతా కొంచెం కనబడకుండా హైడ్ చేసుకోవడానికి పార్టీ లుక్ లాగా జస్ట్ చాలా తక్కువ అప్లై చేసేసుకున్నాను. నేను మీకు చూపిస్తాను ఇక్కడ. అండ్ ఈ జ్యువెలరీ ఏదేసుకోవాలి అనుకుంటుంటే ఐ ఫౌండ్ దిస్ ఎక్సలెంట్ పీస్. ఈ డ్రెస్ లైక్ ఎంత మంచిగా సెట్ అయిందో అనిపిస్తోంది నాకు. సో కెంప్ డిజైన్స్ అనేటివి ఇప్పట్లో చాలా చాలా ట్రెండింగ్ కదా, అందుకని చెప్పేసి తీసుకున్నాను. ఇదైతే నేను ముగ్ధా స్టన్నింగ్ జ్యువెలరీ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను అనమాట. చాలా మంచి క్వాలిటీ అసలు, అంటే ఆ పర్ల్స్ రావడంతో ఇంకా మంచిగా ఎలివేట్ అయింది. సో ఈ కెంప్ డిజైన్స్ అనేటివి ఈ మధ్య బాగా ట్రెండింగ్, అలాగే కొంచెం ప్రైజీ కూడా ఎక్కువ ఉంటాయి. సో అంత ప్రైస్ పెట్టేది ఎందుకులే అని చెప్పేసి నేను ఇక్కడ వీళ్ళ దగ్గర తీసుకున్నాను. చాలా చాలా మంచి ఐటమ్ అండి, చాలా ఎలిగెంట్గా ఉంది. అండ్ మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి కూడా ఉంటాయన్నమాట. జ్యువెలరీ అనేది మంచిగా స్టోర్ చేస్తే అవి చాలా లాంగ్ లాస్టింగ్ వస్తాయి. నేను ఇది తీసుకొని కూడా ఆల్మోస్ట్ 1.5 month పైనే అయిపోయింది. ప్రాపర్ అకేషన్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. ఏదైనా మంచి అకేషన్కి వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది అని చెప్పేసి. అండ్ నా డ్రెస్ యాక్చువల్లీ చాలా మంచి కాంప్లిమెంట్ చేసింది అనమాట. ఇయర్ రింగ్స్ కూడా సేమ్ మ్యాచింగ్ వచ్చాయి, ఇక్కడ చూపిస్తున్నాను కదా. నాకైతే సెట్ అంతా చాలా బాగా నచ్చింది. అండ్ అవుట్ఫిట్ డీటెయిల్స్ వచ్చేసి మై అవుట్ఫిట్ ఈజ్ ఫ్రమ్ రస్ట్ ఆరెంజ్. ఇది తీసుకొని కూడా చాలా మంత్స్ అయింది. ఎప్పుడు వేసుకుందాం అనుకున్నా కూడా అంటే అంత ప్రాపర్ అకేషన్ అనిపించలేదు నాకు. ఇఫ్ ఇన్కేస్ ఈ లింక్ దొరికితే నేను డెఫినెట్లీ ఇస్తాను. రస్ట్ ఆరెంజ్ కొత్త కలెక్షన్లో తీసుకున్నట్టున్నాను ఇది. సో దిస్ ఇస్ మై బ్యూటిఫుల్ అవుట్ఫిట్. చాలా చాలా బాగుంది. పిక్చర్స్ ఏవైనా మంచిగా ఉంటే నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను, అక్కడ కూడా ఫాలో అయిపోండి, ఓకేనా. ఒక్కొక్కసారి ఒక్కొక్క రెస్టారెంట్ ట్రై చేస్తున్నాం మేము అనంతపూర్లో. అండ్ ఈసారి హైదరాబాద్ చెఫ్స్కి వెళ్ళాము. సో ఒక 12 to 15 members ఉంటాం కదా మేము, అందుకని చెప్పేసి వాళ్ళు పైన అయితే బెటర్ మేడం అని చెప్పారు. కాకపోతే ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే పైన ఏసీ లేదు. ఎలాగో మన క్లైమేట్ అంతా చాలా చల్లగా ఉంది అండ్ కొంచెం వింటర్ కాబట్టి పైన అంత వేడిగా అనిపించలేదు. అండ్ చాలా ప్లెజెంట్గా ఉండింది, మేము తప్ప పైన ఎవ్వరం లేము. అండ్ పక్కనే పార్టీ హౌస్ అండ్ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ జరిగితే పక్కనైనా చేసుకోవచ్చు అంట. ఇఫ్ ఇన్కేస్ మనం ఏదైనా కావాలన్నా కూడా చేసుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ ఇలా 2 cakes తీసుకున్నాము. అన్ఫార్చునేట్లీ అది హార్ట్ షేప్ది అండ్ అందులోనూ రెడ్ కలర్ ఉండేది రెడీగా ఉండింది అనమాట. 2 kgs కేక్ ఒకటి, అందుకని చెప్పేసి అదే తెచ్చేసాము. అండ్ మా లేట్ కమర్స్ కూడా ఫైనలీ దే కేమ్ ఆన్ టైమ్. అజిత్, పెద్దనాన్న వీళ్ళందరూ సైట్లో వర్క్ ఎక్కువ ఉంటుంది కదా వాళ్ళకి, డాడీ వాళ్ళందరూ డెఫినెట్గా అంటే ఆ 1 hour కూడా ఇంకా ఎవరో ఒకరు అక్కడ ఉండాల్సి వస్తుందేమో అనుకున్నాము. కానీ ఇంకా బాలు వాళ్ళని అక్కడే పెట్టేసి ఇంకా డాడీ వాళ్ళు వచ్చేసారనమాట. ఎవరో ఒకరు ఉండాల్సి వస్తుంది, ఎందుకంటే అజిత్ ఇంకా బేబీ బిజినెస్ లాగా కదా, సో ఎవరో ఒకరి దగ్గర ఉండి చూసుకుంటూనే ఉండాలి. అండ్ యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, మీకు ఇంకా ఏమైనా విల్లాస్ కానీ అపార్ట్మెంట్ కానీ కావాలనుకుంటే నేను కింద ఇన్ఫో ప్రొవైడ్ చేసి ఉంటాను మన శ్రీ అగస్త్య ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ది. సో ఎవరికైనా కావాలంటే డెఫినెట్లీ మీరు కింద ఎంక్వైరీస్ ఉన్నా ఏదైనా ఉన్నా డెఫినెట్లీ కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ బాబాయ్ కూడా ఆన్ టైం వచ్చేసారు. సో అత్త మామ అందరు వచ్చారనమాట. అండ్ నెక్స్ట్ రోజు మనకు అత్త బర్త్డే కూడా ఉంది. నేను అది సపరేట్ బ్లాగ్లో మీకు చెప్తానులేండి ఎలా జరిగింది. మాకు ఇంకా ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్న టైం కూడా పెద్దగా ఐడియా లేదు. అండ్ మా సెలబ్రేషన్స్ అయితే చాలా మంచిగా ప్లెజెంట్గా జరిగాయి.
జూలీ డాలీ డ్రెస్ డీటెయిల్స్ నాకు అంత ఎక్కువగా ఐడియా లేదండి. జూలీ డ్రెస్ వచ్చేసి హర్ చాయిస్లో తీసుకున్నది అనుకుంటాను, డాలీ అయితే తెలీదు. అండ్ మమ్మీ పిన్ని శారీ గురించి అడుగుతారు. సో పిన్ని శారీ అండ్ మమ్మీ ఇద్దరివి శోభా శారీస్లోనే తీసుకున్నాం అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా నచ్చుంటే డెఫినెట్లీ స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి సెండ్ చేయండి. అండ్ వీఆర్ హ్యావింగ్ ఏ గుడ్ ఫ్యామిలీ టైమ్. యాక్చువల్లీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఏదో ఒక అకేషన్కి మన ఇంట్లో చాలా అకేషన్స్ జరుగుతూ ఉంటాయి కదా, సో అందరు అకేషన్స్కి అందరినీ పిలవడం అలవాటు అనమాట. లైక్ మనం ఒకటే చేస్తున్నాము అట్లేం కాదండి. సో పెద్దనాన్న వాళ్ళది ఏదైనా అకేషన్ ఉన్నా మనం వెళ్తాము, అండ్ అత్త మామ వాళ్ళది ఏదైనా ఉన్నా వెళ్తూ ఉంటాము. సో అంటే మాకున్న లిమిటెడ్ మెంబర్స్లో మేమే ఉంటాము అండ్ అందరితో చాలా బాగుంటాము. అండ్ ఇట్స్ ఎ హెల్దీ రిలేషన్షిప్ కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది. లైక్ ఎప్పుడో ఒకసారి ఇట్లా అట్లీస్ట్ ఏదో ఒక అకేషన్ టైంలో అందరు కలిసి విల్ హ్యావ్ అ గుడ్ ఫ్యామిలీ టైమ్. అండ్ మీరు చాలా ఇయర్స్ నుండి టూ ఇయర్స్ నుండి ఫాలో అవుతున్న వాళ్ళకైతే ఆల్రెడీ తెలుసు, ఇట్లా ఏదైనా అకేషన్ అప్పుడు ఫ్యామిలీ లంచ్ ఆర్ ఫ్యామిలీ డిన్నర్ ఈజ్ మ్యాండేటరీ లాగా అయిపోయిందనమాట. సో నెక్స్ట్ ఇంకా వాట్ ఆర్ యువర్ న్యూ ఇయర్ ప్లాన్స్ అండి? అసలు మీరు ఏమనుకుంటున్నారు అంటే నేనైతే మోస్ట్లీ ట్రావెలింగే అనుకుంటున్నాను. హోప్ ఫర్ ద బెస్ట్. ఈ ఇయర్ అస్సలు ట్రావెల్ చేయలేకపోయాము బికాస్ ఆఫ్ కోవిడ్. ఆబ్వియస్లీ మనం ఒకటే కాదు కదా, మొత్తం ప్రపంచం అంతా అట్లనే ఉంది. అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ అయినా మనకు సిచ్యువేషన్స్ కొంచెం బెటర్ అయ్యి విల్ హ్యావ్ గుడ్ లైఫ్ స్టైల్. అంటే మనం ఇప్పుడు ఉన్నదానికి వీ హ్యావ్ టు బీ రియలీ థ్యాంక్ఫుల్ బికాజ్ అందరు హెల్త్ బాగుంది అండ్ మన ఇంట్లో సిచ్యువేషన్స్ అన్నీ బాగున్నాయి. సో ఇంకా మొత్తం అంతా ఓకే అయ్యి సెటిల్ డౌన్ అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ హోప్ఫుల్లీ ఐ విష్ ఐ కుడ్ ట్రావెల్ మోర్. యాక్చువల్లీ హైదరాబాద్ చెఫ్స్లో ఫుడ్ కూడా చాలా బాగుండింది అనమాట. సో లైక్ ఒక 1.5 hour 2 hours అక్కడే గడిచిపోయిన తర్వాత మేము మళ్ళీ ఇంటికి వెళ్ళాము. ఒకటే రోజే 2 ఈవెంట్స్ ఉన్నాయి. ఒక 1 hour అట్లా ఆఫ్టర్నూన్ న్యాప్ తీసుకున్నాం అనమాట, లేదంటే చాలా కష్టం అయిపోయేది. ఇక్కడ పిన్ని చూసారా, గాగల్స్ బాగా నచ్చాయంట, అందుకని చెప్పేసి పెట్టుకొని నన్ను చూపించి ఇక్కడ అని అడుగుతుంది. అండ్ వి ఆర్ జస్ట్ గెటింగ్ బ్యాక్ హోమ్ ఇక్కడ. సో చెప్పాను కదా, ఒక 1.5 hour అలా పడుకున్నాము. మొత్తం అందరూ రెస్ట్ తీసుకున్నారనమాట బికాజ్ ఈవినింగ్ రిసెప్షన్కి ఒకటి అటెండ్ అయ్యేది ఉందనమాట. మా ఆర్కే రెడ్డి అంకుల్ వాళ్ళ డాటర్ వెడ్డింగ్ ఉంది. సో రిసెప్షన్కి వెళ్తున్నాం మేము ఇక్కడ. రిసెప్షన్కి నేను ఏ డ్రెస్ వేసుకున్నానంటే, నిన్న మీరు మ్యాక్స్ షాపింగ్ది మీరు నాకు చూసినంటే లైక్ న్యూ ఇయర్ కోసం షాపింగ్ చేశాను కదా, ఆ డ్రెస్ కొంచెం ముందే వాడేయాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. బికాజ్ నేను ముందు డిజైన్ చేయించుకున్న డ్రెస్సెస్ నాకు కొంచెం లూజ్ ఉన్నాయన్నమాట హ్యాండ్స్ దగ్గర. సో ఆ ఆల్టరేషన్కి ఇచ్చాను నేను. సో దానివల్ల న్యూ ఇయర్ కోసం తీసుకున్న డ్రెస్సింగ్ ఇప్పుడే వేసుకోవాల్సి వచ్చేసింది నేను. సో సింపుల్ చైన్స్ మార్నింగ్ వేసుకునేటట్టు వేసుకున్నాను. ఇయర్ రింగ్స్ ఒకటే మార్చాను కొంచెము. ఈ డ్రెస్ లింక్ నిన్న వీడియో కింద ఇచ్చాను అండ్ ఈ రోజు కూడా ఇస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలంటే డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత డెకరేషన్ కొంచెం స్నిప్పిట్స్ లాగా తీసి పెట్టాను. డెకరేషన్ ఈజ్ రియలీ క్లాసీ. రిసెప్షన్ దగ్గర నాకు బాగా అనిపించింది, చాలా క్లాస్గా ఎలిగెంట్గా. అంటే కలర్ కాంబినేషన్ కానీ ఎవ్రీథింగ్ లుక్ ప్రిటీ పర్ఫెక్ట్. అండ్ జూలీ వాళ్ళ డ్రెస్సెస్ అన్నీ మనం కస్టమైజ్ చేయించినవండి, లైక్ మెటీరియల్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించినవి. సో అవి లింక్ అయితే ప్రొవైడ్ చేయలేను, కానీ చాలా ఈజీ. మనం ఏ మెటీరియల్ స్టోర్ కన్నా వెళ్ళి లైక్ కొన్ని మీటర్స్, అంటే మీ టైలర్ని అడిగితే ఒకసారి వాళ్ళు చెప్పేస్తారనమాట ఇన్ని మీటర్స్ కావాలని చెప్పేసి. ఐ థింక్ ఇవి గృహప్రవేశానికి చేయించిన డ్రెస్సెస్ అనుకుంటాను నాకు తెలిసినంత వరకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. అండ్ మీకు నచ్చుంటే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసేయండి. సో మనం ఈ వీడియోకి ఒక 3000 లైక్స్ అట్లా టార్గెట్ లాగా అనుకుందామా, చూద్దాం ఎంత ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతాయో 3000 likes. Make sure to like this video and do follow us on Instagram for more updates, and I will see you in my next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye guys.